నా పేరు సుబ్బారావు అండి. ఈరోజు అమావాస్య, చీకటి రోజు, న్యాయ వ్యవస్థకే ఒక చీకటి రోజు. కారణం ఏంటంటే కోర్టు శాసిస్తుంది. ఇగో మీకు ఇన్ని నెలలు శిక్ష వేస్తున్నాము, ఆ శిక్ష వేస్తున్నాము, ఇదని కోర్టునే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు శాసించి నేను 11:30కు వస్తాను, 12:30 కల్లా వెళ్ళిపోతాను. ఆయన 6 సంవత్సరాల తర్వాత ఈరోజు కోర్టుకి అటెండ్ అయ్యి ఇలా శాసించి చేయడం అన్నది చాలా తప్పు. ఎంత పెద్ద మహానాయకులు మనం చూడలేదు, ఇందిరాగాంధీ గారిని చూడలేదా, ఇది చూడలేదా? కాబట్టి ఏంటంటే న్యాయ వ్యవస్థకి ప్రజల మీద, న్యాయం మీద నమ్మకం అన్నది ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు కోర్టుకి ఎందుకు వెళ్తారు? మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి కోర్టు డిక్లేర్ చేస్తారు. అటువంటి కోర్టుని ఆయన శాసించి ఇది చేశారనమాట. ఇది చాలా తప్పు పద్ధతి. ఇది రేపు పొద్దున్న ఇంకొకళ్ళకి వచ్చినప్పుడు కూడా జడ్జి గారు ఆ రోజు చెప్పారు కదా, నాకు కూడా ఇదే చేయండి అని అటువంటి ఒక పాయింట్ ఒకటి రైజ్ అవుతుందన్నమాట. కాబట్టి అది చెప్పలేమండి. కారణం ఏంటంటే న్యాయ వ్యవస్థలో అంతకుముందు బ్రహ్మాండమైనటువంటి తీర్పులు ఇచ్చినటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. కానీ కొన్ని సందర్భాల్లో లేదన్నమాట. దానికి కారణం ఏంటంటే గవర్నర్ గారు పర్మిషన్ లేకుండా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అరెస్ట్ చేశారు. దానికి ఆ రోజు మరి ఆ జడ్జి అక్కడ సపోర్ట్ చేశారు, గవర్నర్ గారు పర్మిషన్ లేదని చెప్పి. ఈరోజు కేటీఆర్ గారిని గవర్నర్ గారు పర్మిషన్ ఈరోజు ఇస్తే అప్పుడు కేటీఆర్ గారి విచారణ జరుగుతోంది. కాబట్టి ఏంటంటే న్యాయ వ్యవస్థ ఎప్పుడు కూడా ఒకలాగే ఉండాలి తప్ప దీనికి ఉండకూడదు అనమాట. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఇదే జడ్జిమెంటు రేపు పొద్దున ఇంకోళ్ళకి కూడా ఇదిగో ఫలానా జడ్జిమెంట్ ఫలానా వాళ్ళకి ఇచ్చారు, ఇదే జడ్జిమెంట్ ఇక్కడ ఫాలో అవ్వాలి అని చెప్పి వాదించడానికి లాయర్కి ఆస్కారం ఉంటుంది. అసలు కోర్టు అంటే ఏంటి? 10:30 కల్లా వెళ్ళాలి. 10:30కి వెళ్తే అక్కడ లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టు ప్రకారం పేర్లు చదువుతూ ఉంటాడు ఎవరు, బిల్లబంటరొద్దు, వాళ్ళు వచ్చి అటెండ్ అవ్వాలి. జడ్జి గారి డేట్ ఇవ్వడమా, లేకపోతే మళ్ళీ అదే వాళ్ళని కూర్చోబెట్టి మళ్ళీ ఇంకోసారి విచారిస్తారు. 12 గంటకో లంచ్ తర్వాత అంతవరకు అలా కూర్చోవలసిందే. ఎవరు క్లయింట్ అంతవరకు అలా కూర్చోవలసిందే. ఆడ లాయర్ల దగ్గర నుంచి జడ్జి గారు వచ్చి ఇలా రాగానే అందరూ లాయర్లు ఏంటి, పెద్ద వాళ్ళు ఏంటి, ఎవరైనా సరే ఇలా నిలబడిపోయి ఇలా నమస్కారం పెట్టి ఇది చేస్తారు. కోర్టు లోపలికి వెళ్ళినప్పుడు కూడా ఇన్స్పెక్టర్ టోపీ పెట్టుకోడు, టోపీ తీసేస్తాడు. లోపల నుంచి నమస్తే సార్, ఆయన చూసినా చూడకపోయినా ఇలా నమస్కారం చేసుకుంటూ లోపలికి వెళ్తాడు. అలాంటి కోర్టు వ్యవస్థ, అటువంటి జడ్జెస్ చేసేటటువంటి పనుల్లో ఈయన ఇవాళ శాసించాడు. నేను 11:30కి వస్తాను, 12:30కి వెళ్ళిపోతాను, నేను ఇది ఉంటానని చెప్పి. దీన్ని ఎంతవరకు మనం ఒబ్లేజ్ చేయాలి? కోర్టు యొక్క న్యాయం ఏమిటి, ఇదేమిటి? జనాలందరూ ఎలా ఎక్స్పెక్ట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెడతారు, 11 కేసులు ఉన్నాయి, 6 సంవత్సరాల తర్వాత ఇవాళ ఆయన అటెండ్ అవుతున్నాడు. ఎన్నో కేసులు ఉన్నాయి, ఆల్రెడీ ప్రూవ్ అయిపోయినవి ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఇదేంటంటే కేవలం తనకుండే పలుకుబడి, తనకు ఉండేటటువంటి హోదా, ఆయన ఒకప్పుడు సీఎంగా చేశారు, ఇప్పుడు ఎమ్మెల్యే కదా, ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కదా, ఇది చేయొచ్చు కదా. ఒక టైంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు చెంచులు కూడా జైల్లో పెట్టారు కదా, మనం చూసాం కదా, ఈ వ్యవస్థ అంతా చూసాం కదా. ఇప్పుడు ఎందుకు సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు అనేటటువంటి ప్రజల్లో ఒక విధమైనటువంటి ఇది ఏర్పడుతుందన్నమాట. న్యాయానికి ఎప్పుడు అడ్డు ఉండకూడదు. మామూలుగా బయట ఎంతైనా చేయొచ్చు, బయట ఏ వ్యవస్థ అయినా చేయొచ్చు, దానికేం పర్వాలేదు. కానీ కోర్టు దగ్గరికి వచ్చేటప్పటికి, జడ్జి గారి దగ్గరికి వచ్చేటప్పటికి మనం చూసాం, ఇందిరాగాంధీ గారిని చూసాం, లాలూ ప్రసాద్ యాదవ్ గారిని చూసాం. ఎంతోమంది కోర్టుని గౌరవించాలి. దానికి ఎందుకు గౌరవించాలి? కోర్టు మీద ఉండేటటువంటి గౌరవం, న్యాయం జరుగుతుంది అనేటటువంటి దాంతో కోర్టుని గౌరవించాలి. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కోర్టుని గౌరవించకుండా తనే శాసించాడనమాట. నేనే కోర్టు, నేనే ఇది, నేను ఒక పెద్ద లీడర్ని అనేటటువంటి వ్యవస్థతోటి కోర్టుకి వచ్చేటప్పుడు అంతమంది జనము, పోలీసు వాళ్ళందరూ వేసుకుని రావడం, వెనకాల ఎంతోమంది ఇది రావడం, ఇదంతా జరిగింది. అది మంచి పద్ధతి కాదు. న్యాయం అన్నది అందరికీ ఒకలాగే ఉండాలి. అది నా యొక్క అభిప్రాయం. థ్యాంక్స్ అండి. జగన్ 6 సంవత్సరాల తర్వాత సిబిఐ కోర్టుకు అటెండ్ అయ్యారు కదా, సో దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? అవునా, జగన్ గారు 6 సంవత్సరాల తర్వాత సిబిఐ కోర్టుకి హాజరయ్యారు. అదే ఎందుకంటే అతను ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఏంటంటే ఆ టైంలో రావాల్సింది, కానీ ఏంటంటే ఆ టైంలో బిజీ అనమాట. అంటే ప్రజలందరూ, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి, పైగా స్టేట్ మొత్తానికి ఆయన ఉన్నాడు కాబట్టి, పెద్ద ఆయన కాబట్టి రాలేకపోయాడు ఆ టైంలో. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి పదవి లేదు, కానీ ఆయన ఎమ్మెల్యేగా అయితే చేస్తున్నాడు, ఒక పార్టీకి అధ్యక్షుడు, అయినా కూడా ఆయన ఫుల్ బిజీ. సరే ఈరోజు అయితే వచ్చాడు అక్కడికి హైకోర్టుకి.
ఏందో జనం ఏందో మామూలుగా లేని జనం పోయినా నేను కూడా పోయి అక్కడికి ఈరోజు జనం భయంకరంగా ఉండరు అక్కడ. ఏంటంటే సినిమా హీరోలు ఒక 100 మంది సినిమా హీరోలని మించిన క్రేజ్ అనమాట అది. కాబట్టి ఏంటంటే జగన్ గారు ఎక్కడికి వచ్చినా కూడా మాదిరి జనాలు పబ్లిక్ అట్లా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ అక్కడ ఏం జరిగిందో సిబిఐ ఏందో నాకైతే తెలియలే, నాకు నిజంగా అర్థం కాలే. ఎంతసేపు ఆస్తులు ఈడి అది ఏందో అన్నారు, రకరకాలుగా అన్నారు, కానీ నాకు నిజంగా తెలియదు క్లారిటీ. అసలు ఎందుకు వచ్చాడో ఎందుకు పోయాడో నాకు తెలియదు, నిజం తెలియదు. కానీ ఆ జనాలు చూసి నాకైతే భయం వేసింది అనమాట, షాక్ వేసింది. ఈయనేంత అబ్బాయి జనాలు ఏంది, ఆయన రాగానే ఆ జనాలు రావడం పోవడం ఏందని. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏది చేసినా మంచి పనులే చేస్తాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కష్టపడి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను అంతే.